ఢిల్లీలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి సమావేశం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ. ఈ సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిన్నర్ మీట్. ఎల్లుండి అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ఛాన్స్. ఈ నెల 16న స్కిల్ కేసులో సుప్రీం తీర్పు. సెక్షన్ 17A పై తీర్పు వెలువరించనున్న ధర్మాసనం. బేగం బజార్ పిఎస్లో ఏపీ డిప్యూటీ సీఎంపై కేసు. 3 సెక్షన్ల కింద నారాయణ స్వామిపై కేసులు నమోదు. పెరేడ్ గ్రౌండ్స్ లో కైట్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభించిన మంత్రులు పొన్నం జూపల్లి. నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించడమే సీఎం జగన్ లక్ష్యమని అన్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాప్తాడు ప్రజలకు సేవ చేయటమే తన కర్తవ్యమని చెప్పారు. తన పేరు చెప్పుకొని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, కానీ అలాంటి వారితో తనకు సంబంధం లేదని చెప్పారు. పరిటాల కుటుంబ సభ్యులు 100 దుర్మార్గాలు చేస్తే తాను 100 మంచి పనులు చేస్తున్నానన్నారు. తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నానని, వారి మీద పరువు నష్టం దావా వేస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. 25 సంవత్సరాలుగా ఈడ బొచ్చు బీక్తా కూర్చొనిందో 25 ఏళ్ళు ప్రజలు ఓట్లు వేస్తా అంటే ఎమ్మెల్యేగా గెలుస్తూ మంత్రులుగా అవుతూ బొచ్చు బీక్కుంటున్నది. వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి మంచినీళ్లు తీసుకొని రావాలనే ప్రయత్నం చేయలే. స్థానికుడు కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తోపుదుర్తి గ్రామవాసిగా ఆత్మకూరు మండలం, అనంత రూరల్ మండలానికి సంబంధించి 95 కోట్లతో మంచినీళ్ల పనులు జరుగుతూ ఉన్నాయి. రోజుకు 60-70 లారీల్లో పైపులు వస్తున్నాయి. త్వరలో మంచినీటి సమస్య తీరబోతా ఉంది శాశ్వతంగా. ఇక్కడ 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి తెలుగుదేశం వాళ్ళు దాదాపు 21 సంవత్సరం అధికారంలో ఉన్నారు. 14 సంవత్సరం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎవరు ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు అనంతపురం రూరల్లో ఆత్మకూరులో ఓట్లు ఇచ్చుకున్నారు. సింగనమల వాళ్ళు కావచ్చు, అనంతపురం వాళ్ళు కావచ్చు, ఇరు పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు. ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. ఏలూరు పార్లమెంట్ తనకు కొత్త కాదన్న కారుమూరి, పార్టీ నేతల్లో ఏవైనా విభేదాలు ఉన్నా అందరినీ కలుపుకొని వెళ్తానన్నారు. సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. టీడీపీ, జనసేన వైసీపీని చేసి భయపెడుతున్నాయంటున్న కారుమూరి సునీల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మంత్రి కారుమూరి తనయుడు సునీల్ కుమార్ యాదవ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న సునీల్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అనే విషయాలు. సార్, మిమ్మల్ని ఏలూరు ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేశారు. సో ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారు? ఏలూరు ఎంపీ స్థానానికి సంబంధించి మీరు ఏం చేయబోతా ఉన్నారు? మీకున్నటువంటి పరిచయాలు కానీ అవగాహన కానీ ఏంటి? ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఆయన నా మీద ఈ బాధ్యత పెట్టినందుకు నేను కష్టపడి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేలాగా నేను కష్టపడి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ పార్లమెంట్ కూడా నాకు కొత్తమీ కాదు. గతంలో నేను నాన్నగారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఇవన్నీ తిరిగిన ఏరియాసే. అలానే నాకు అందరూ 7 ఎమ్మెల్యేలు అందరూ పరిచయస్తులే కాబట్టి నాకు ఇది కొత్తగా ఏం అనిపించట్లేదు నాకు. అంటే మీరు మంత్రి గారి కుమారుడు కాబట్టి మీకు ఎంపీ సీట్ ఇచ్చారా, లేదంటే రాజకీయంగా మీకున్నటువంటి అవగాహన కానీ మీ కుటుంబానికి ఉన్నటువంటి అనుభవాన్ని చూసి ఇచ్చారా? ఏం చూసి ఇచ్చారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు నేను 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం జరిగింది. సో ఆయన అప్పటి నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి నన్ను చూస్తూ ఉన్నారు. మేబీ నాలో ఏం నచ్చిందో, నేను నా ప్రవర్తన, ప్లస్ నేను రాజకీయంగా తిరగడం, ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ మరి తెప్పించుకుంటారు కాబట్టి అవన్నీ చూసి మరి నాకు ఇవ్వడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. అంటే మీకు అసలు ఎంపీ టికెట్ వస్తుందని కానీ, లేదంటే మీరు రాజకీయాల్లోకి రావాలని కానీ మొదటి నుంచి అనుకున్నారా, లేదంటే మీ ఫాదర్ ఎంకరేజ్మెంట్తోనే మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది? నేను రాజకీయాల్లో 2006 నుంచి బ్యాక్ ఎండ్లో ఉండి వర్క్ చేస్తూనే ఉన్నాను. మా నాన్నగారు జడ్పీటీసీ ఎలక్షన్ కానివ్వండి, 2009 తణుకు అసెంబ్లీ ఎలక్షన్ కానివ్వండి, 2014 దెందులూరు ఎలక్షన్ కానివ్వండి, లేదా 2019 మొన్న రీసెంట్ ఎలక్షన్ కానివ్వండి, మధ్యలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ అన్నీ నేను బ్యాక్ ఎండ్లో ఉండి వర్క్ చేస్తూ ఉన్నాను. సో నాకు పాలిటిక్స్ అనేది అసలు కొత్త అనేది కాదు. బట్ ఇది ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్కి వచ్చి వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఎస్. ఏలూరు పార్లమెంట్లో టీడీపీ, జనసేన బలంగా ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు? టీడీపీ, జనసేన
మేము బలంగా ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కలుస్తున్నారు. టీడీపీ జనసేన కాదు, అన్ని పార్టీలు వామపక్షాలు అందరూ కూడా కలుస్తున్నారు వాళ్ళు. సో మేము నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇవన్నీ నేను గడప గడప తిరిగి నేను ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో లైక్ వాళ్ళ జీవన ప్రమాణాలు మారినాయి. ముందుగా ఒక గవర్నమెంట్ చేయాల్సిన మొదటి పని అది. జగన్ గారు చాలామంది పేదవారి జీవన ప్రమాణాలు మార్చారు. సో ఇవన్నీ చూసి నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, లేకపోతే అమ్మ ఒడి పిల్లల చదువులకి ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి, ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ముందుకు రావడం జరిగింది. అంటే మీ పార్లమెంట్ పరిధిలో ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తనకు అన్యాయం జరిగిందని కావచ్చు, పార్టీ తనకు అన్యాయం చేసిందని కావచ్చు. అలాంటి వాళ్ళని మీరు ఎట్లా కలుపుకొని పోతారు వచ్చే ఎన్నికల్లో? ప్రతి పార్టీలో ఇలాంటి చిన్నవి కామన్ అనమాట అండి. ఎలక్షన్స్ ముందు అయితే కొంచెం బయటపడుతూ ఉంటాయి. అయినా కూడా అందరినీ కలుపుకొని అందరు ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఏలూరు ఎంపీగా మొదటిసారి పోటీ చేస్తూ ఉన్నారు. ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకి ఏం చెప్పబోతా ఉన్నారు? మీరు గెలిస్తే ఏం చేయబోతా ఉన్నారు? ఏలూరు పార్లమెంట్ ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, ఇది నాకు ఈ ఏలూరు పార్లమెంట్ అనేది కొత్త కాదు. నేను గతంలో దెందులూరు ఎలక్షన్లో నేను మొత్తం చూడడం జరిగింది, దెందులూరు మొత్తం చూడడం జరిగింది. అలానే నాన్నగారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను పొద్దున్న ఏలూరు నుంచి బయలుదేరి అటు తెలంగాణ బార్డర్ దాకా వెళ్ళి జంగారెడ్డిగూడెం అలా పోలవరం దాకా వెళ్ళిన రోజులు ఉన్నాయి క్యారేజ్ పట్టుకుని. సో ఇది కొత్త ఏమీ కాదు ఈ పార్లమెంట్ పరిధి. కానీ ఈ ఏలూరు ప్రజలకి కేంద్రం నుంచి ఎంపీ అయిన తర్వాత కేంద్రం నుంచి ఫండ్స్ ఎలా తీసుకురావాలి, ఇంకా ప్రజల జీవన ప్రమాణం ఎలా పెంచాలి, అలానే కేంద్ర సంస్థలు కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఏలూరుకి తీసుకురావాలి. అలానే ఏదన్నా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, వాళ్ళకి ఉపాధి జరగాలి. వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ విధంగా నేను పనిచేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా ఏలూరు పార్లమెంట్లో తాను గెలిస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ ఏలూరు పార్లమెంట్ అభివృద్ధి కానీ కృషి చేస్తానని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పార్టీలో ఏమైనా చిన్న విభేదాలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో పనిచేస్తానని సునీల్ కుమార్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ లికేష్తో రమేష్, స్వతంత్ర టీవీ, తాడేపల్లి నుంచి. పరిశుభ్రతలో మంచిర్యాల పట్టణాన్ని అగ్రస్థానంలో నిలపాలని అన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్. వార్డు సమస్యలను తెలుసుకోవడానికి పౌర సమాజ కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులు పారిశుధ్యం విషయంలో సంతృప్తి చెందితేనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ఖరాఖండిగా చెప్పారు. మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేసిన ఆయన సక్రమంగా విధులు నిర్వహిస్తే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో వేతనాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. కార్మికులకు యూనిఫామ్తో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీని ఎవరు కంప్లైంట్ చేయకుండా చెప్తూ మీరు కంప్లైంట్ చేయకుండా మీరు చేయండి. తర్వాత మీకు వచ్చేసిన మీకు రావాల్సిన జీతాలు కానీ మీకు ఏ రకమైన అలవెన్స్ కానీ అన్ని ఇప్పించబడుతున్నది. మా అందరి మిగతా మున్సిపాలిటీ కన్నా కూడా ఎక్కువ ఇప్పిస్తారు. కానీ మీరు కష్టపడి పనిచేయాలి. మీరు 8 గంటల డ్యూటీలు కాకుండా మీకు ఏదైతే డ్యూటీ అప్ప చెప్తారో ఆ డ్యూటీని మీరు 6 గంటలు చేసినా మంచిగా, కానీ ఏరియాస్ డివైడ్ చేసిన తర్వాత డివైడ్ చేసి ఈ ఏరియా క్లీన్ చేసుకోమని చెప్పండి. అలా 8 గంటలు చేస్తారు, 6 గంటలు చేస్తారు, మనకు సంబంధం లేదు. ఆ ఏరియా క్లీనింగ్ కావాలి. తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ సివిల్ కమిటీస్. మున్సిపాలిటీ
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీలో ముసలం ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను మారుస్తూ జగన్ 3 లిస్టులు విడుదల చేయడంతో టికెట్ దక్కని వారు పక్క పార్టీల్లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే రోజుకో ఎమ్మెల్యేనో ఎంపీనో అన్నట్లు వైసీపీలో టపటపా వికెట్లు పడుతున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నిన్న తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అదే బాటలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు వైసీపీకి, దీనిపై అప్డేట్స్ ఏంటి? మాది మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో బాలశౌరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ ఇప్పటికే సంకేతాలు ఇస్తుంది. గతంలోనే కనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. కానీ పార్థసారథి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో బాలశౌరికి టికెట్ లేదనే అంశాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే బాలశౌరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు గత కొద్ది రోజులుగా చెప్తున్నాయి. బాలశౌరి జనసేనతో టచ్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనకు టికెట్ ఇవ్వకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మచిలీపట్నం నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బరిలో దింపాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలు నేపథ్యంలో టికెట్ తనకు వచ్చే అవకాశం లేదని భావిస్తున్న బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కార్యాచరణ కూడా బాలశౌరి ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ రమేష్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. 3 ఏళ్ల విరామం తర్వాత ఈ పండుగను మళ్లీ నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. కైట్ ఫెస్టివల్ సందర్భంగా పతంగులు ఎగరవేసి నగరవాసులు సందడి చేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. 3 ఏళ్ల విరామం తర్వాత ఈ పండుగను మళ్లీ నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. కైట్ ఫెస్టివల్ సందర్భంగా పతంగులు ఎగరవేసి నగరవాసులు సందడి చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ లో అందిస్తారు. విశాల్, పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? సంక్రాంతికి 2 రోజుల ముందుగానే హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ ఈ కైట్ ఫెస్టివల్ని ప్రారంభించారు. ముఖ్యంగా తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దాదాపు 16 దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్తో పాటు భారత్కి సంబంధించిన కైట్ ప్లేయర్స్ కూడా పాల్గొన్నారు. మొత్తం దాదాపు 90 మంది పైగా కైట్ ప్లేయర్స్ ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా 400 రకాల పైగా వెరైటీల స్వీట్స్ అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, పంజాబ్ ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయ వంటకాలను కూడా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రతిరోజు నిత్యం గజిబిజిగా ఉండే హైదరాబాద్లో ప్రభుత్వం హాలిడేస్ చేయడంతో కుటుంబ సమేతంగా పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలను తీసుకొని ఇక్కడ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్కి వచ్చారు. ఇక్కడ
పెద్ద ఆకారంలో ఉన్న గాలిపటాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా ముందుగా సంక్రాంతి పండుగ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది పతంగులు. ఎప్పుడెప్పుడు పతంగులు ఎగరేద్దామో అటు చిన్నపిల్లలు ఎదురు చూస్తుంటారు. ఇక గతంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అటు పెద్దవాళ్ళను కూడా ఆ రోజులోకి వెళ్ళిపోతారు. ఇక ప్రస్తుతం మనం పెరేడ్ గ్రౌండ్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద భారీ ఆకారంలో ఉన్న గాలిపటాలను ఇక్కడ ఎగిరేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే మంత్రి జూపల్లి కృష్ణారావు డ్రోన్ తోటి ఎగిరే ఒక గాలిపటాలను కూడా ఇక్కడ ఎగిరవేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ సందర్శకులు ఈరోజు హాలిడేస్ కావడంతో సందర్శకులు ఎక్కువగా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు పవన్ సోలంకి, అంటే ఈ కైట్ ఫెస్టివల్ సంబంధించి ఆర్గనైజేషన్స్లో కీలకంగా ఉన్న పवन सोलंकी उन्नारू। भैया बोलो, आप कितने साल से एक काइट फेस्टिवल में आप पार्टिसिपेट कर रहा और कर आपके साथ में? मेरा नाम है पवन सोलंकी। मैं इंटरनेशनल काइट फ्लायर हूँ सिंस 15 ईयर्स। मैं गुजरात में 14 साल पार्टिसिपेट कर चुका हूँ और पूरे वर्ल्ड में करीबन 6 कंट्री में मैं पार्टिसिपेट कर चुका हूँ। पर्टिकुलर तेलंगाना टूरिज़्म में मैं पिछले 6 साल से जो काइट फेस्टिवल हो रहा, मैं यहाँ पूरा मैनेजमेंट में कर रहा हूँ काइट एज ए काइट कंसल्टेंट। तो इस साल जो तेलंगाना टूरिज़्म ने थोड़ा लेट अनाउंसमेंट हुआ था, फिर भी हमने 60+ इंटरनेशनल काइट फ्लायर्स प्लस डोमेस्टिक जो पूरे 10 स्टेट से आए हैं। एक डाउट है जी, हम भी हमारा घर के ऊपर में काइट चलाते, लेकिन थोड़ा उतना ज़्यादा वेट नहीं रहते। इसका डिफिकल्ट क्या रहता है इसमें, ये बड़ा काइट्स में? ये बड़ी काइट्स होती है। एक्चुअल इसका रस्सी रहता है उड़ाने के लिए, और ये हैवी काइट रहता है क्योंकि इसका वजन 1 टन से 10 टन। अभी आपने देखा कि जुल्लापल्ली सर ने जो उड़ाया पतंग, वो इतना बड़ा पतंग है कि उसको बांधना पड़ता है, एक्चुअल हाथ से नहीं उड़ा सकते। तो ये बड़ी बड़ी काइट्स होती है। वो 10 टन का वेट रहता है इसका, पर अभी थोड़ा विंड कम है तो उसको हाथ से कंट्रोल कर सकते हैं। और पर्टिकुलर ये 3 दिन का जो तेलंगाना इंटरनेशनल काइट एंड स्वीट फेस्टिवल जो है, वो बहुत अच्छी तरह से तेलंगाना टूरिज़्म ने इस बार मेहनत की थी। शॉर्ट टाइम में इतने अच्छे काइट फ्लाइट्स आए यहाँ, और मैनेजमेंट भी अच्छा है यहाँ। और 3 दिन का फेस्टिवल प्लस नाइट फ्लाइंग, जो हमारा 6 से 8 का नाइट फ्लाइंग का प्रोग्राम है। तो यहाँ 3 दिन नई नई काइटें देखने को मिलेगी। काफ़ी सारी काइट्स लेके आए हैं इस बार। एवरी डे नई नई काइट्स उड़ाएंगे, तो 3 दिन यहाँ एंजॉय कर पाएंगे। तो मैं तेलंगाना की जनता को कहूँगा कि आप आइए और ये काइट फेस्टिवल में एंजॉय करिए। ముఖ్యంగా పవన్ సోలంకి, అంటే ఈ కైట్ ఫెస్టివల్ సంబంధించిన ఆర్గనైజేషన్ సంబంధించిన పవన్ సోలంకి ఒకటి చెప్తున్నారు, 3 రోజుల పాటు జరిగే ఈ కైట్ ఫెస్టివల్కి ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి దీన్ని ఎంజాయ్ చేయాల్సిందిగా తను కోరుతున్నారు. ముఖ్యంగా మనం సాధారణంగా మన ఇళ్లపైలో ఎగిరేసే పతంగులో వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళు ఎగిరేసే వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అంత కొంతమంది పిల్లలు ఉన్నారు. చెప్పండి, మీ పేరేం పేరు? జ్యోతిక. జ్యోతిక, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈడ హైదరాబాద్. ఇక్కడేనా? ఓకే. ఎలా అనిపించింది ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఇక్కడ పార్టిసిపేట్? బాగా అనిపించింది. చూసావా పెద్ద పెద్ద పతంగులన్నీ చూసావా? ఎగిరేస్తావా నువ్వు నార్మల్గా? ఓకే. మీ స్కూల్ హాలిడేస్ ఇచ్చారా? ఓకే. అంటే నార్మల్గా హాలిడే స్కూల్కి వెళ్తావు, రొటీన్గా ఇంటికి వస్తావు. ఈ రోజు ఎలా ఉంది నీకు ఈ డే ఇక్కడ? బాగుందా? మళ్ళీ ఇంకా 2 డేస్ కూడా వస్తారా? 2 డేస్ ఏంటి, జీతం ఇక్కడ ఉంటుంది. రోజు ఇక్కడే ఉంటావా? మీరు చెప్పండి, మీ పేరు? రితిక. రితికనా? ఎలా అనిపించింది మీకు కైట్ ఫెస్టివల్ ఇక్కడ? చాలా అద్భుతంగా అనిపించింది. మంచిగా అనిపించిందా? చూసి ఎంజాయ్ చేసిరా? మీరు ఎగిరేస్తారా? ఓకే, రైట్. ఇక్కడ ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఒకటే చెప్పేది, ఈ 2 రోజుల పాటు, ఇంకా 2 రోజుల పాటు కూడా ఉంటుంది కాబట్టి ఆ 2 రోజులు కూడా తాము ఇక్కడికి వస్తాం, ఈ పెద్ద గాలిపటాలను ఎగిరేస్తున్నాం, వాటి అన్నింటినీ కూడా చూసి ఎంజాయ్ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కైట్ ఫెస్టివల్ మరో 2 రోజుల పాటు కూడా జరుగుతుంది. ఎటువంటి ఎంట్రీ ఫీజు అనేది కూడా ఉండదని తెలంగాణ పర్యాటక శాఖ తెలిపింది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ పర్యాటక రంగానికి మరింత అభివృద్ధికి కృషి చేస్తామని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇక తెలంగాణ సంప్రదాయ పండుగల వంటకాలు అన్నింటినీ కూడా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పెడతామని, ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పతంగులు ఎక్కువగా యువకులకు గుర్తొస్తాయి. వివిధ రకాల ఆకారాల్లో ఉండే పతంగులన్నీ కూడా ఆకాశంలో ఒక రంగులమయంగా మారిపోయి అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. దాన్ని ప్రోత్సహించాలంటే కరోనా కారణంగా గత 3 సంవత్సరాల పాటు కూడా ఈ కైట్ ఫెస్టివల్ అనేది జరగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కైట్ ఫెస్టివల్ అనేది ప్రారంభమైంది. ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడంతో అందరూ కూడా ఈ పెద్ద పెద్ద పతంగుల దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఆహ్లాదకరంగా ఉన్న ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే
ఇక్కడంతా కూడా ఆహ్లాదకరంగా మారింది. సంక్రాంతి సందడి అంతా కూడా మనకి పెరేడ్ గ్రౌండ్స్లోనే కనిపిస్తుంది. సోని. రైట్, థ్యాంక్ యూ విశాల్. సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల తాకిడితో బస్టాపుల వద్ద రద్దీ పెరిగింది. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ప్రాంత మహిళలకు తెలంగాణ బార్డర్ వరకు 0 టికెట్ అవకాశం ఉందని అన్నారు. సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనంతో ఎల్బీ నగర్ చౌరస్తా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఎల్బీ నగర్ నుంచి అందిస్తారు. సంక్రాంతి సందడి మొదలైంది. ఎక్కడ చూసినా పల్లెలకు బాట పట్టారు నగరవాసులు. ముఖ్యంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ నుంచి సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, అలాగే ఖమ్మం, విజయవాడ కూడా ప్రత్యేక బస్సులు వేశారు. ఇక్కడ నుంచి దాదాపు వరుసగా ఇక్కడ అన్ని హెల్ప్ లైన్ సమాచార కేంద్రం కావచ్చు, అలాగే వడదెబ్బ తలగకుండా కూడా చలువ పందిళ్లు వేశారు. ముఖ్యంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఎక్కడ వెళ్తున్నారు సార్ మీరు? విజయవాడ. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? జస్ట్ 10 minutes. 10 minutes అవుతుంది. ఏంటి బస్సు ఉంది కదా, సీట్లు లేవు. బస్సులు వెనువెంటనే ఉన్నప్పటికీ కూడా సీట్లు లేవని కూడా అక్కడ విజయవాడకు ట్రావెల్ చేయాలంటే కొద్దిగా అంత గంట మించి టైం తీసుకుంటుంది. కాబట్టి అంతసేపు చిన్నారులతో ఇక్కడ నిలబడలేము. కాబట్టి సీట్లు దొరికిన బస్సులోనే వెళ్తాం అనేటటువంటి ఆలోచనలో ప్రయాణికులు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో ఇక్కడ మిర్యాలగూడ, నల్గొండ, ఖమ్మం, విజయవాడ వెళ్ళేటటువంటి ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వడదెబ్బ తలగకుండా కూడా చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. ఈ సంక్రాంతి సందర్భంగా భారీగా ఈ యొక్క ప్రయాణికులు ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా దాదాపు 12 లక్షల మందికి పైగా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా పల్లెబాట పడతారనేటటువంటి అంచనా కూడా వేశారు. ఇక్కడ ప్రయాణికులకు సమాచార కేంద్రం ఎక్కడెక్కడ ఏ బస్సులు ఆగుతాయి ఏంటి అనేది కూడా ఇక్కడ సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ అధికారులు ఉన్నారు. మేడం, ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రయాణికులకు ఎటువంటి వసతులు కల్పించారు? అంటే అర్లియర్ సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చాలా స్టేజెస్ అరేంజ్ చేసామండి. అక్కడ స్టార్టింగ్లో అంతకుముందు నల్గొండ, సూర్యాపేట, తర్వాత కోదాడ్, మిర్యాలగూడ ఇదంతా ఒకటే పాయింట్ ఉండేది. ఇప్పుడు ఈచ్ డెస్టినేషన్కి ఒక పాయింట్ క్రియేట్ చేసి దీన్ని ఎన్లార్జ్ చేసాము, ఎక్స్టెండ్ చేసాము. ఒక్కొక్క డెస్టినేషన్కి ఒక్కొక్క పాయింట్ ఇస్తూ విజయవాడకి, ఖమ్మంకి సపరేట్గా పెట్టేసామన్నమాట. దీనివల్ల ప్యాసింజర్కి వెయిటింగ్ టైం తగ్గింది. అట్లానే 0 ఫ్రీక్వెన్సీలో ఎక్స్ట్రా బస్సెస్ కూడా ప్లాన్ చేసాము. ఈ రోజుకి మేము 275 ప్లాన్ చేసాము ఇక్కడ ఎక్స్ట్రా. అంటే మనకి డిస్ట్రిక్ట్ సర్వీసెస్ కాకుండా ఎక్స్క్లూజివ్ సిటీ బస్సెస్ ఇక్కడ డైవర్ట్ చేసాము. ఇవాళ సిటీలో కూడా ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి ఎవరికి ప్రాబ్లం అవ్వకుండా అరేంజ్ చేస్తున్నాము. ఎన్ని నిమిషాలకు ఒక్కో బస్సు? 0 ఫ్రీక్వెన్సీ అండి. ఇప్పుడు అక్కడ చూడండి లైన్లో 2 బస్సెస్ ఉన్నాయి. ప్యాసింజర్స్ని బట్టి వస్తుంటే బస్సు రెడీగా ఉంటుంది, వాళ్ళు ఎక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎటువంటి ఏర్పాట్లు? ఎండ కొడుతుంది ఒకవైపు, అంటే ఇక్కడ పైన అంతకుముందు షెల్టర్ లేకుండా యాక్చువల్గా ఇప్పుడు ఈ షామియాన్స్ అన్ని వేసాము. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చాము. అట్లానే మొబైల్ టాయిలెట్, తర్వాత చైర్స్, ఎవ్రీథింగ్. వాళ్ళు ఎక్కడ ఏమి చాలామంది ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు వచ్చి మాకు కన్వే కూడా చేశారు, చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అని. రెస్పాన్స్ బాగుంది. చాలా బస్సెస్ కూడా ఆపరేట్ చేస్తాము. ఇవాళ ఇంకా హెవీ ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మహాలక్ష్మి పథకం ద్వారా కూడా ఈ యొక్క ప్రయాణికులకు కొంత హెల్ప్ అవుతుంది. ఈ బర్డెన్ తగ్గుతుంది వారికి. ఇప్పుడు సేవ్ చేసిన మనీ కూడా కొంత పండుగకు సేవ్ అవుతుంది అని కూడా, పండుగ ఖర్చులకు మిగులుతుందని కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగానే విజయవాడకు అంటే తెలంగాణలో ఉండేటటువంటి వారికి ప్రయాణికులకు జనాలకు కూడా ఇక్కడ లోకాలిటీ ఐడి కార్డు ఉంటే ఇక్కడ నుంచి ఈ తెలంగాణ బార్డర్ కోదాడ వరకు కూడా ఫ్రీ టికెట్, 0 టికెట్
తీసుకుంటారో అక్కడి నుంచి ఈ విజయవాడకు టికెట్ ఛార్జ్ చేస్తామని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.